ఓకే గ్యాస్ మనం రికార్డింగ్ అయితే చేసుకోండి చేసుకునే వాళ్ళు. సో నిన్న మిస్ అయింది అన్నారు. సంతోష్ చూసి ఈ రోజు మీరు చెయ్యండి అండ్ ఎవరైనా సరే రికార్డ్ చేసుకోండి. ఫైన్ మనమైతే స్టార్ట్ చేద్దాము. ఓకే టీమ్ అయితే వాళ్ళ నేను ప్రాబ్లమ్స్ అయితే చేయమంటున్నాను. షేర్ చేశారు. అక్క నేను ఇమేజ్ అప్లోడ్ చేశాను బట్ వీడియో అవ్వడం లేదు. అండ్ యాడ్ క్రియేటివ్ దగ్గర ఓకే నాది ఎర్రర్ వస్తుంది సిస్. మార్నింగ్ ట్రై చేశాను. అవును సంతోష్ సిస్ మీకు చెప్పారు. కాల్ టు యాక్షన్ డిజబుల్ అవుతుంది అనుష అండ్ ఇమేజ్ అండ్ వీడియో సైజ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూపించడం చెప్పు. కాల్ టు యాక్షన్ డిజబుల్ అవుతుంది అండ్ ఇమేజ్ వీడియో సైజ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూపించడం లేదు. ఎర్రర్ వస్తుంది. రికార్డ్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి. ఇమేజ్ ఓకే వీడియో సైజ్ చేంజ్ చేయమంటుంది. ఓకే ఎస్టర్డే సెషన్ మళ్ళీ చెప్తారా? లేట్ జాయిన్ అయ్యా పవర్ లేక. ఓకే ఒక్కొక్క ఇష్యూ ఉంది బట్ నేను సార్ట్ అవుట్ చేస్తాను అందరిది. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నిన్న మీకు ఇచ్చిన దాంట్లో ప్రాబ్లం అయితే చెప్పారు కదా. ఈరోజు నేను మరీ ముందుకు వెళ్ళడం కూడా బాగోదు. మనం సో నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను అండ్ ఒక్కొక్కరికి స్క్రీన్ షేర్ చేస్తాను. బట్ ఇది క్లియర్ అయితేనే మనము అదర్ వెళ్ళి చేయగలము. సో ఇవన్నీ ఇప్పుడు ఒక 15 to 20 minutes ఈ టైం పెట్టుకొని సార్ట్ అవుట్ చేద్దాము. 1 second. ఓకే సో ఒక్కొక్కరి ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ చేసుకుంటూ వద్దాము. సో లొకేషన్స్ ఎవరైనా క్లియర్ చేశారా? లొకేషన్స్ ఎవరైనా చేశారా? నిన్న చెప్పాను కదా. ఓకే సంతోష్ సిస్ చేశారు. దీపికా సిస్ క్లియర్ అంటున్నారు. ఓకే 1 second. ఓకే ఓకే అది అవుతుంది లేండి. నా స్క్రీన్ విజిబుల్ మీకు? ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంది అంటున్నారు. బట్ మనము అది సార్ట్ అవుట్ చేద్దాము. ఓకే నేను మీకు చెప్పాను కదా నిన్న లొకేషన్ దగ్గర. సో కొంతమందికి బడ్జెట్ తీసుకోవట్లేదు అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్యూ అయితే నాతో షేర్ చేశారు. బట్ అది క్లారిటీ ఇద్దాము. ప్లస్ మనకి ఇక్కడ లొకేషన్ రిలేటెడ్ ఎంతమంది చేశారు అంటే అది నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎంతమంది ఇది డీటెయిల్డ్ టార్గెటింగ్ టాస్క్ కంప్లీట్ చేశారు? డీటెయిల్డ్ టార్గెటింగ్ టాస్క్ ఎంతమంది కంప్లీట్ చేశారు? నేను చేశాను అనుష. ఓకే మీ అనిత ఓన్లీ ఇద్దరే చేశారా? ఓకే సో నిన్న మనకి ఇక్కడ ఆగిపోయింది కదా. ఇది ఒక్కసారి కంప్లీట్ చేసుకొని వద్దామా? మరి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసి చేద్దామా? నాకు ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటది. మనం కింద చూసామంటే ఆడియన్స్ సజెషన్స్ లోకి వెళ్ళి నిన్న మీకు ఇది చేద్దామంటేనే అవ్వలేదు కదా. ఇది టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అయ్యో నాకు చాలా మంది క్వశ్చన్స్ అడిగేశారే ఈరోజు. నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. పాపం చాలా మందికి ఇష్యూ వచ్చినట్టుంది. డన్ మనం ఒకటి క్లారిటీ ఇద్దాము. సో నిన్న మీకు చాట్ జీపీటీ రిలేటెడ్ అయితే చేయమని చెప్పాను కదా. సో ఓకే ఇదేం ప్రాబ్లం లేదులేండి. డీటెయిల్ టార్గెటింగ్ కాపీ పేస్ట్ చేయడమే కదా. ఫైన్. ఇది ఎందుకు మస్ట్ అండ్ షుడ్ చెయ్యాలి అని చెప్పాను అంటే మనము
ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ ఆధురి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అవే నేను మీకు ప్రాక్టికల్ గా చూపించాను. బట్ ఏంటి అంటే అందరికి లొకేషన్ చేసేదంటే నిన్న మనకి పవర్ ఇష్యూ వచ్చింది కదా, అది ఇప్పుడైతే సార్ట్అవుట్ చేద్దాము. అది కంప్లీట్ అయిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్దాము. అంతకంటే ముందు మీరు ఏం చేయాలి అంటే, కొంతమందికి ఇష్యూ ఎక్కడొచ్చింది అంటే, బిల్లింగ్ అనేది మీరు ఎప్పుడే కానీ స్టార్టింగ్ లోనే యాడ్ చేయండి. మీకు ఇంతవరకు ప్రాక్టికల్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఎవరికి అయితే మనీ యాడ్ చేయమని చెప్పలేదు, జస్ట్ ప్రాక్టికల్ గా చేసి మీరు ఆ యాడ్ అయితే ఆఫ్ చేయండి అని చెప్పాను. బట్ ఇప్పుడు మనం డైరెక్ట్ లైవ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. బిల్లింగ్ అండ్ పేమెంట్ కంప్లీట్ చేసినాము అంటే మనకున్న చాలా వరకు అంటే 85% ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో మీరు ఇప్పుడు యాడ్స్ రన్ చేస్తున్నారు ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ కాబట్టి 300 అయితే పెట్టమని చెప్పాను. సో ఫస్ట్ పాయింట్ అది కంప్లీట్ చేసేయండి. సో ఇలా డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ క్యాంపెయిన్స్ వచ్చేసి నేను యాడ్ సెట్ లెవెల్ 1 లో ఉన్నాను. ఇలా ఉండడం వల్ల మీరు బిల్ అనేది యాడ్ చేయడంతో ఇలా చూడండి, మీరు బిల్లింగ్ అనేది చేయడంతో ఏమని చెప్తుంది అంటే మీరు ఫస్ట్ ఆ పేజ్ ని క్లోజ్ చేయమని చెప్తుంది. సో ఇది సంతోష్ తీసుకొచ్చిన ప్రాబ్లం. సో సంతోష్ ఏ ప్రాబ్లం వచ్చింది అంటే తను డైరెక్ట్ యాడ్ సెట్ లో ఉన్నారు. యాడ్ సెట్ లో ఉండడం వల్ల ఏంటి అంటే బిల్లింగ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అందుకే మీరు ఏం చేయాలంటే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ యాడ్స్ అనేది రన్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం మనీ అయితే యాడ్ చేసేసేయాలి. మనీ యాడ్ చేసాము అంటే మనకి 75% ప్రాబ్లమ్స్ అయితే అక్కడ క్లియర్ అయిపోతాయి. మీరు ఈ రోజు ఏం చేస్తారు అంటే యాడ్స్ కి సంబంధించింది అయితే మీ బిల్లింగ్ అండ్ పేమెంట్ అయితే చేసేయండి. ఒకవేళ ఇప్పుడు ఎవరెవరికైతే స్క్రీన్ షేర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం బిల్లింగ్ ఇప్పుడే కంప్లీట్ చేసేయండి. వాళ్ళకి స్క్రీన్ షేర్ చేస్తాను, ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయని సార్ట్అవుట్ చేద్దాం. ఒక 1 minute టైం ఇస్తాను కావాలంటే. మీరు ఫస్ట్ బిల్లింగ్ లోకి వెళ్ళి 300 రూపీస్ పే చేసి పెట్టుకోండి. ఈరోజు మనము యాడ్స్ అనేది లైవ్ లో చేసేద్దాం. మనీ అనేది యాడ్ చేయకోకుండా కూడా కొన్ని మనకి ఇష్యూస్ చూపిస్తుంది. బడ్జెట్ అనేది యాడ్ చేసాము అంటే మనకి ఇక్కడ వన్స్ యాడ్ సెట్ 1 2 లెవెల్లో వర్క్ చేసేటప్పుడు ఆ డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ చెయ్యదు మనం. ఓకే, ఫస్ట్ మీరు బిల్లింగ్ అయితే పెట్టుకోండి. సో మీకేంటి అంటే స్టార్టింగ్ ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ కాబట్టి చూడండి చాలా తక్కువే తీసుకుంటుంది. నాకు 0.35 తీసుకోండి ఒక్కొక్క క్లిక్ కి. మన వెబ్సైట్ కి ఒక్కొక్కరు ఇక్కడ చూడండి 534 పీపుల్ నా వెబ్సైట్ ని లింక్ చేసి చూసారు నా వెబ్సైట్ లోకి వెళ్ళి. సో మనకు అప్పుడు ఎంగేజ్ అనేది అవుతుంది కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే పేజ్ ఎంగేజ్ అవ్వాలి కాబట్టి మీరు ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ యాడ్స్ అయితే రన్ చేయండి. వన్స్ మీ పేజ్ అనేది ఒక 1 or 2 days అనేది రివ్యూలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ లీడ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ ఈ రోజు లీడ్స్ గురించి స్టార్ట్ చేద్దాం అనే థాట్ ఉండే, బట్ అయితే కొంతమందికి ఇష్యూ ఉంది అన్నారు కాబట్టి నేను అది చేయలేకపోతున్నాను. ఓకే, పేమెంట్ మెథడ్ యాడ్ చేశారా? ఓకే, ఇప్పుడు ఎవరికి స్క్రీన్ షేర్ చేయమంటారు? స్టార్టింగ్ మనీ అనేది బడ్జెట్ యాడ్ చేసిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే చాట్ లో మెసేజ్ చేయండి. రిషిత్ మీన్స్ సంతోష్ కదా? అవును సిస్. ఓకే ఓకే సిస్, నేను మీకు స్క్రీన్ అనే హోస్ట్ ఇస్తున్నాను, మీ స్క్రీన్ నాకు చూపించండి ఒకసారి. ఏంటనేది మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేద్దాం. గైస్ కొంచెం పేషెన్సీగా ఉండండి. మీకు రేపొద్దున ఇదే ప్రాబ్లమే రావచ్చు. ఆ ప్రాబ్లం వస్తే మీరు ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో పేషెన్సీగా ఉండండి, 1 by 1 ఇస్తాను మీకు. ఇది క్లియర్ అయితేనే నేను యాడ్స్ అనేది రన్ చేయగలను. ఒక్కొక్క ప్రాబ్లం పెట్టుకొని చేయాలంటే కూడా కొంచెం థింక్ చేయండి. ఓకే, ఈ సిచ్యువేషన్ మీకు కూడా రావచ్చు, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలనేది చూద్దాము. ఓకే, మీ స్క్రీన్ నాకు విజిబుల్ సంతోష్ అండ్ మీ వాయిస్ అయితే వినిపించట్లేదు. టెన్షన్ పడకండి, కూల్ ఉండండి, నీట్ గా నిదానంగా చేయండి. నేను 1 by 1 మీకు స్టెప్ అయితే చెప్తాను. ఎక్కడ మిస్టేక్ అనేది కూడా క్లారిటీ ఇచ్చేద్దాం ఈరోజు.
అంటే వెంటనే అకౌంట్స్ అయితే మీరు యాడ్ చేయకండి గైస్. నేను చెప్పాను కదా, ఒక అకౌంట్ తర్వాత ఇంకొక అకౌంట్ అని. మీకు ఒక ఫేస్బుక్ పేజ్ వచ్చిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి కొన్ని రోజులు ప్లీజ్. సో మళ్ళీ నాకు యాడ్ అవ్వట్లేదు ఇంకో అకౌంట్. మళ్ళీ ఫస్ట్ మీకు ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ అయ్యి మీ పేజ్ అనేది ఎంగేజ్ అయ్యింది అంటే అప్పుడు ఒక్కొక్క స్టెప్ అనేది యాక్టివ్ లో ఉంది అంటే నెక్స్ట్ మీరు ఇంకో అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. వెంటనే చెప్పింది చెయ్యకండి. మీకు ఒక ఐడియా ఉండాలి అని చెప్పి నిన్న మీకు ఎలాగ ఇంకో అకౌంట్ యాడ్ చేసుకోవాలనేది చూపించాను. బట్ దయచేసి మీకు ఒక యాడ్స్ మేనేజర్ ఒక పేజ్ వచ్చింది అంటే దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి, అలాగే పెట్టండి. వాట్ హ్యాపెన్? మీరు టెన్షన్ పడకండి, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. కూల్ నిదానంగా ఉండి చెయ్యండి, ఏం కాదు. మళ్ళీ మీకు ఒక్కటే సెషన్ తీసుకోమన్నా తీసుకుంటాను, కూల్ గా చేయండి ప్లీజ్. నాకు కూడా టెన్షన్ వస్తుంది ప్లీజ్. మీరు ఒకసారి టైప్ చేయండి, మీకు ఐడియా ఉంది కదా పాస్వర్డ్. అవ్వట్లేదు అనిపిస్తుంది. సేమే పాస్పోర్ట్ సేమే పెట్టాను. అవును, బట్ చూడండి ఇక్కడ మిస్టేక్. ఒకసారి మీరు చూడండి. సేమే కదా, అదే కదా పెట్టాను. అవ్వట్లేదు. ఎస్ అది పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. మీరు రియల్ 1986 కంటే చూడండి, పాస్వర్డ్ చాలా లెంతీగా కనిపిస్తుంది. అదే దేని వల్ల ఇలా అవుతుంది? మార్నింగ్ కూడా చేశాను కదా మీకు. ఒక పని చేయండి, మీరు నాకు స్క్రీన్ షేర్ చేయండి. ఈ సెషన్ తర్వాత నేను మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తాను. ఓకే, ఫోటోస్ షేర్ చేయను. నాకు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎవరున్నారు అమౌంట్ యాడ్ చేసిన వాళ్ళు? ఓకే, దీపికా సిస్ యాడ్ చేశారు. సిస్ మీరు పార్టిసిపెంట్స్ దగ్గరకు వచ్చి దీపికా సిస్ కి హోస్ట్ ఇవ్వరా? తను యాడ్ చేశారు ఏంటి, తనకు ఒక ప్రాబ్లం ఉందంటే దాన్ని సార్ట్ అవుట్ చేద్దాం. సంతోష్ సిస్ మీరైతే టెన్షన్ పడకండి, వినండి. నేను మీకు మళ్ళీ సెషన్ తర్వాత మళ్ళీ మనం చేద్దాం. ఓకే ఓకే, మళ్ళీ పవర్ ఇష్యూ రావచ్చు మేబీ. మనము 1 కంతా ఫినిష్ చేసేద్దాం, ఆర్ 12:30 1 కంతా. ఈరోజు అయిపోవాలి, యాడ్స్ అనేది రన్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సిస్ మీరు జూమ్ లోకి రండి. పార్టిసిపెంట్స్ దగ్గర వచ్చి దీపిక అని ఉంటారు, తనకి హోస్ట్ ఇవ్వండి. ఎం దీపిక. దీపిక సిస్ మీకైతే హోస్ట్ వచ్చింది, మీ స్క్రీన్ షేర్ చేయండి. ఏంటి ఒకసారి మీ ప్రాబ్లం నాకు చెప్పండి, సార్ట్ అవుట్ చేద్దాం. ఓకే, దీపికా సిస్ మీ స్క్రీన్ అయితే విజిబుల్, చెప్పండి ఎలా చేస్తున్నారు ఏంటి. మీ వాయిస్ వినిపించట్లేదు. హెడ్సెట్ అన్నా పెట్టుకోండి, అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే డన్. దీపికా సిస్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే క్లియర్. గైస్ రికార్డ్ చేసుకుంటున్నారు కదా? ఓకే, దీపికా సిస్ చెప్పండి ఏంటి. ఓపెన్ చేయాలి. ఓకే ఓకే
అనుష ఒకసారి చెక్ చేయవా అనుష? నేను ఓపెన్ ఓకే చేశాను. ఓకే డన్. ఓకే క్లియర్. కొంచెం ఇది ఓకేనా? స్లోగా వెళ్ళండి. ఓకే. ఓకే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కూడా ఓకే క్లియర్. ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి. బడ్జెట్ బడ్జెట్ ఓకే. మీరు బడ్జెట్ ఆల్రెడీ మీరు పెట్టేశారు కాబట్టి 300 అని కనిపిస్తుంది. దాన్ని ఏం టచ్ చేయకండి. ఓకే ఓకే. ఓకే అనుష. ఓకే. ఓకే డన్. కిందికి వెళ్ళిపోండి. బడ్జెట్ ఆల్సో క్లియర్. లొకేషన్ పెట్టాను. లొకేషన్స్ పెట్టేశారా? ఓకే డన్. ఇది క్లియర్. గుడ్. అది ఇక్కడ ఎర్రర్ వచ్చింది. రివ్యూ రిక్వైర్మెంట్స్ ఓకేనా అది? అది ఏం ప్రాబ్లం లేదు. మీరు దాన్ని ఏం టచ్ చేయకండి. ఏమంటున్నారు? మీరు యాడ్స్ రన్ చేస్తున్నారు. అది You డిక్లేర్ need to ఇదేం declare if ప్రాబ్లం your లేదు. ads are related to securities and investments. సో ఇబ్బంది ఏం లేదు. అది మీరు దాన్ని ఏం పట్టించుకోకండి. కిందికి వెళ్ళిపోండి. అడ్వాన్స్ ప్లస్ ఆడియన్స్ మాన్యువల్ ఇది ఏజ్ ఒక్క నిమిషం. ఓకే డన్. ఇక్కడ చూడండి. సో మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి నేను ఆల్రెడీ ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ నేను చేసేసాను స్టార్టింగ్ లో. కాబట్టి నాకు ఆప్షన్ అనేది ఇంక్లూడ్ దిస్ కస్టమ్స్ ఆడియన్స్ అనేది చూపించాలి. అయినా చూపిస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇంతకు ముందు బిఫోర్ చేస్తున్నాను కాబట్టి ఆ బిఫోర్ చేసిన డేటా అనేది సేవ్ లో ఉంది కాబట్టి నాకు అవే ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. దీపికా సిస్ ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు చూడండి. దీపికా సిస్ మీరు చాట్ జీపీటీని యూజ్ చేసే కదా ఇప్పుడు యాడ్స్ రన్ చేస్తున్నది. కాంటెంట్ అంతా అక్కడే కదా తీసుకునేది. అవును అనుష. ఏజ్ ఎప్పుడే కానీ 25 తీసుకోకూడదు సిస్. 30-35 అలా తీసుకోవాలి. 35 టు మీరు 50+ పెట్టినా నో ఇష్యూ. అఫిలియేట్ మార్కెటింగ్ అయితే 20 నుంచి 45+ వరకు పెట్టుకోవచ్చు. ఓకే 35 పెట్టానా? 35 లేదంటే 30 అన్నా పెట్టండి. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనే థాట్ లో ఉంటారు. 30 వరకు నుంచి మీరు పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ కి ఇది ఓకే. జెండర్స్ కూడా ఒకసారి మీకు మెన్ తో మాట్లాడడం ఇబ్బంది అనుకుంటే ఉమెన్ నే మీరు టార్గెట్ చేయొచ్చు. లేదు నాకు ఏమి ఇష్యూ ఏం లేదనుకుంటే బోత్ మెన్ ఆర్ ఉమెన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే అనుష. ఓకే 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 కిందికి వెళ్ళిపోండి. ఓకే డౌన్. ఓకేనా అనుష ఇవి? ఓకేనా? ఓకే డీటెయిల్డ్ టార్గెటింగ్ మీరు ఆల్రెడీ ప్రాపర్టీ క్రియేటివ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టారు. ఓకే గుడ్ బానే ఉంది. కొంచెం కిందికి రండి. ఇంకొంచెం. ఓకే ఫైన్. నాకు ఇక్కడే వర్క్ ఉండేది. దీపికా సిస్ కొంచెం పైకి వెళ్ళారా? కొంచెం అప్. ఓకే డన్. వెయిట్. సో ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఏంటి అంటే డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది తను సెలెక్ట్ చేసి పెట్టారు. ప్రాపర్టీ క్రియేటివ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఫినాన్షియల్ ప్లాన్ ఇవన్నీ సెలెక్ట్ చేసి తను యాడ్ చేసేసారు. అయిపోయింది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసాము అంటే దీంతో పాటు మనకి ఇంకా అదర్ మ్యాచ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే డిఫైన్ ఫర్దర్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది చూడండి. మీరు టచ్ చేయకండి దీపికా సిస్, జస్ట్ ఆప్షన్స్ చూస్తున్నాను ఉండండి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసాము. డీటెయిల్డ్ టార్గెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్షియల్ ప్లాన్ ప్రాపర్టీ క్రియేటివ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు నాకు కావాలి. దాంతో పాటు డిఫైన్ ఫర్దర్ మీద క్లిక్ ఇవ్వండి ఒకసారి సెర్చ్ బాక్స్ లో. మీరు చాట్ జీపీటీకి వెళ్ళండి ఒకసారి. చాట్ జీపీటీ. ఓకే అనుష. ఓకే చాట్ జీపీటీలో సార్ నాకు డీటెయిల్డ్ టార్గెటింగ్ చూపించండి. నేను మీరు చేసినది కాంటెంట్ డీటెయిల్డ్ టార్గెటింగ్ అండ్ డిఫైన్ ఫర్దర్ అని అందులో ఉంటాయి. మనకి లొకేషన్ ఏజ్ ఇవన్నీ చూపించే మీరు నిన్న చేశారు కదా, పైకి వెళ్ళండి ఉంటుంది. అది ఇవాళే చేశాను. ఓకే అవునా? ఓకే గుడ్. ఇదో ఇక్కడ చూపిస్తుంది ఎంగేజ్ షాపర్స్. ఓకే మీరు ఒకసారి కొంచెం పైకి వెళ్ళండి. అప్ కొంచెం అప్ తీసుకోండి. కొంచెం జస్ట్ లిటిల్ బిట్ ఇంకొంచెం. ఓకే ఇక్కడ చూడండి డిటెయిల్డ్ టార్గెటింగ్ వాళ్ళు నాకు ఎవరు కావాలంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఫినాన్షియల్ ప్లానింగ్ వెల్త్ మేనేజ్మెంట్ ఇవి ఇచ్చారు. ఇవి తను అక్కడ యాడ్ చేశారు. ఇప్పుడు నేను మీకు చూపించాను. దాంతో పాటు అండ్ ఈ రిలేటెడ్ పీపుల్ అయి ఉండాలి. లైక్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఫినాన్షియల్ ప్లానింగ్ వీళ్ళు నాకు కావాలి. దీంతో పాటు ఎంగేజ్డ్ షాపర్స్ కూడా అయి ఉండాలి. ఈ ఆంటర్ప్రీనర్ బిజినెస్ ఓనర్స్ వీళ్ళే ఉండాలి నాకు. వీళ్ళలో కూడా నాకు ఎంగేజ్డ్ షాపర్స్ వాళ్ళే కావాలి అనేది ఈ ఆప్షన్. సో ఇప్పుడు మీరు ఒకసారి ఈ ఎంగేజ్డ్ షాపర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సిస్. కాపీ చేసుకోండి.
ఓకే అనుష. కాపీ చేశాను. హలో. దీపికా సిస్ అనుష కాపీ చేశాను. వెళ్ళండి అక్కడ ఫేస్బుక్ యాడ్స్ ఇక్కడ అండ్ ఆల్సో మ్యాచ్ దగ్గర ఉంది కదా, అండ్ ఆల్సో మ్యాచ్. ఓకే. అక్కడ పేస్ట్ చేయండి. ఓకే. మీరు ఓకే ఆల్రెడీ అనుష. పేస్ట్ చేశారు ఆల్రెడీ, బట్ ఇంకోసారి చేయండి చెప్తాను. చేశారులే, నో చేశాను. ఇష్యూ. చేశాను. ఇప్పుడు ఒకసారి కొంచెం పేజ్ అప్ చూపించండి. పేజ్ అప్ కొంచెం, ఓకే. జస్ట్ ఇదంతా మీరు కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, తను పైన కనిపిస్తుంది కదా, ప్రాపర్టీ, క్రియేటివ్ ప్రాపర్టీ, ఫినాన్షియల్ ప్లాన్, ఇదంతా తను డీటెయిల్ టార్గెటింగ్ అనేది కాపీ పేస్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసింది. దీంతో పాటు డిఫైన్ ఫర్దర్ లైక్ అండ్ ఆల్సో మ్యాచ్ అని ఉంది కదా కింద, అక్కడ ఎంగేజ్డ్ షాపర్స్ వీళ్ళే కావాలి. వీళ్ళతో పాటు నాకు ఎంగేజ్డ్ షాపర్స్ అయి కూడా ఉండాలి. మీకు ఇది క్లియరా? ఈ పాయింట్ క్లియరా? కొంచెం కిందికి రండి సిస్. ఓకే అనుష. ఓకే డన్. ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్రెడీ పైన ఇచ్చాను అనుష ఎంగేజ్డ్ షాపర్స్ అని, మరి కింద కూడా ఇవ్వాలా? లేదు మీరు అది డిలీట్ చేయండి. మీరు అదే చెప్పాను నేను మీకు ఇప్పుడు. మీరు ఆల్రెడీ ఇచ్చున్నారులేండి సిస్ అని, 2 times అవుతుంది, అది డిలీట్ చేసేయండి. చేశాను. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే డీటెయిల్డ్ టార్గెటింగ్ అండ్ డిఫైన్ ఫర్దర్ అనే ఆప్షన్ తీసుకోవడం ద్వారా మనకి క్వాలిటీ క్లైమ్స్ అయితే వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాంపెయిన్ స్కోర్ కింద యూ కుడ్ గెట్ 3% లోయర్ కాస్ట్ పర్ సిస్. కొంచెం పైకే వెళ్ళరు, కొంచెం పైకి. ఇక్కడ చూడండి, 3% లోయర్ కాస్ట్ పర్ రిజల్ట్ ఫర్ మోర్ దాన్ 1 అడ్వాంటేజ్ ప్లస్ క్రియేటివ్ ఎన్హాన్స్మెంట్ 1 యాడ్. ఇప్పుడు ఏంటి అంటే డీటెయిల్ టార్గెటింగ్ మనం డిఫైన్ ఫర్దర్ అనే ఆప్షన్ తీసుకోవడం ద్వారా మనం ఇక్కడ బడ్జెట్ యాడ్ చేస్తున్నాం కదా, మనకి లో బడ్జెట్ లోనే హై క్వాలిటీ లీడ్స్ వస్తారని ఇక్కడ క్లారిటీ. సిస్ ఇంకొంచెం కిందికి వెళ్ళండి, డౌన్. ఇప్పుడు చూడండి, మనము వన్స్ కిందికి రండి సిస్, ఇంకొంచెం కిందికి. నాకు ఆడియన్స్ డెఫినేషన్ దగ్గరికి రండి. మీరు స్క్రోల్ డౌన్ చేయాలా? అక్కడ చేస్తున్నారు, ఇది కూడా అవ్వాలి. ఓకే. 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 ఆడియన్స్ డెఫినేషన్. వన్ సెకండ్. మీరు నేను అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఒకటి చూపించాను. ఎస్టిమేటెడ్ ఆడియన్స్ కాస్ట్ వచ్చేసి మనకి క్రోడ్స్ లో చూపించింది, క్రోడ్స్ లో. సో వన్స్ మీరు ఆడియన్స్ ని డీటెయిల్ టార్గెటింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎస్టిమేటెడ్ ఆడియన్స్ కాస్ట్ లాక్స్ లో ఉంది. తర్వాత డిఫైన్ ఫర్దర్ లో మనము ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ ఎస్టిమేటెడ్ కాస్ట్ తగ్గిపోయింది. సైజ్ తగ్గింది. అవును, సైజ్ మీన్స్ పీపుల్ అనే వాళ్ళు ఇంతమంది క్వాలిటీ ఉన్నారు, ఇంతమంది ఆ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ గురించి సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారని చూపిస్తుంది. మీరు ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. మనం ఇక్కడ యాడ్స్ అనేది రన్ చేసేటప్పుడు 2 things మనకి ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ చూడండి, యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2, ఈ 2 లోనే మనం ఎక్కువ వర్క్ చేయాలి. 1 లో ఏం చేస్తాము అంటే లొకేషన్ ఇంపార్టెంట్. మనకు ప్రాజెక్ట్ రాగానే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఒక్కటే మైండ్ లో పెట్టుకోవాలి. ఒకటి, ఆ ప్రాజెక్ట్ సరౌండింగ్ ఉండే పీపుల్ కి రీచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. 2 ఏమంటే ఎంటైర్ లొకేషన్ ని, లైక్ ఎంటైర్ హైదరాబాద్ ని ఒకసారి సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే సరౌండింగ్ లో పీపుల్ ఉన్న వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ఒకసారి చేయొచ్చు, యాజ్ ఎ విష్. బట్ ఇక్కడ టూ మెథడ్స్, ఎప్పుడు ఒకే మెథడ్ ని ఫాలో అవ్వకండి. స్టార్టింగ్ ఎవరైతే యాడ్స్ అయితే రన్ చేస్తుంటారో ఫస్ట్ ట్రాఫిక్ అనేది ఆప్షన్ తీసుకోండి, తర్వాత ఎంగేజ్డ్ అనే ఆప్షన్ తీసుకోండి, ఎంగేజ్మెంట్ అనేది. ఇవి 2 మీకు క్లారిటీ వచ్చిన తర్వాతనే వన్స్ మీకు మీ పేజ్ ఎంగేజ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అక్కడ నేను ఇప్పుడు చూపించా కదా, నాకు 0.39 పైస్ కి 539 క్లిక్స్, అంటే ఒక్కొక్కరికి అంత కాస్ట్ పడింది. బికాస్ నేను చాలా జెన్యూన్ గా చేశాను, వీడియో అనేది క్లారిటీ ఉంది, ఎక్కువ పీపుల్ కి అర్థమయ్యింది. అలాగే ఇక్కడ కూడాను మీరు వన్స్ ఎంగేజ్మెంట్ అండ్ ట్రాఫిక్ చేసేటప్పుడు 300 బడ్జెట్ పెట్టుకోండి. ఇక్కడ ఎక్కువ క్లిక్స్ అనేది వచ్చాయి మీకు పేజ్ కి అంటే మీ పేజ్ ఎంగేజ్ అయ్యింది అంట. తర్వాత మీరు లీడ్స్ ఫామ్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది క్లియరా? ఇక్కడ ఉన్న పీపుల్ కి మనము యాడ్ సెట్ 1 లో చేయాల్సిందంతా లొకేషన్ దగ్గర, సారీ, డీటెయిల్డ్ టార్గెటింగ్ అండ్ డిఫైన్ ఫర్దర్
ఏజ్, జెండర్, మనం ఇక్కడ వర్క్ చేసేది, లొకేషన్. ఇవి మనం ఇక్కడ ఈ ఫస్ట్ లో మనం మెయిన్ గా చేయాల్సింది ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్ అండ్ డిఫైన్ ఫర్దర్ దగ్గరే మన వర్క్ అంతా ఉంటది. ఇది గిన మీరు కరెక్ట్ గా చేశారు అంటే గిన మీరు అక్కడే సక్సెస్ అయిపోయినట్టు. ప్రతి ఒక్కరు ఎందుకు ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నారు మెటా యాడ్స్ లో అంటే దీని డిఫరెన్సెస్ వాళ్ళకి తెలియదు. సంతోషిస్ ఒక 1 or 2 days చాలు, నో ఇష్యూ. ఒక 300 రూపీసే పెట్టండి. నేను ఇప్పుడు చూడండి 1000 రూపీస్ పెట్టాను కదా. ఓకే, నా పేజ్ లో మళ్ళీ చూపిస్తాను. నేనేం చేశాను అంటే ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ యాడ్స్ కి 3 days పెట్టాను 500 రూపీస్. ఎందుకంటే మనకి లీడ్స్ కావాలని అడగలేదు, నా పేజ్ ఎంగేజ్ అవ్వాలనే ఆప్షన్ లో చేశాను కాబట్టి 2 to 3 days కి పెట్టుకోండి. మీరు ఏం చేయకండి, జస్ట్ అమౌంట్ ఒక్కటి యాడ్ చేయండి. చాలా నీట్ గా చేయండి, నిదానంగా చేయండి. పేజ్ మాత్రం మీరు మళ్ళీ పోగొట్టుకోకండి. ఓకే, సో మీ వర్క్ ఏంటి ఇక్కడ అంటే గుర్తు పెట్టుకోండి. లొకేషన్ ఇంపార్టెంట్. లొకేషన్ కూడా పెట్టుకునేటప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ సరౌండింగ్స్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా పెట్టుకోండి. సెకండ్ థింగ్ ఎంటైర్ లొకేషన్ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి దీపికా సిస్ చూసారంటే కొంచెం పైకి వెళ్ళండి సిస్. మీరు ప్రతి ఒక్కటి చాట్ జీపీటీ కొంచెం కిందికి రండి, లొకేషన్ దగ్గర రండి. చాట్ జీపీటీని అడిగి చేయండి. మీరు ప్రాజెక్ట్ మీకు ఇచ్చాను కదా నేను, ఆ ప్రాజెక్ట్ రిలేట్ డీటెయిల్స్ అక్కడ అప్లోడ్ చేసి నాకు లొకేషన్ కావాలి అని మాత్రం అడగండి. ఇక్కడ చూడండి, తను శంషాద్ నగర్ 40 కిలోమీటర్స్, తెలంగాణ, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి సిటీ, ఇవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం సేమ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు తను ఈ మెథడ్ యూజ్ చేయకూడదు, డిఫరెంట్ మెథడ్ యూజ్ చేయాలి. ఎంటర్ హైదరాబాద్ ని తను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకోండి, ఇవి కాకుండా ఈ సరౌండింగ్స్ లొకేషన్ నాకు అదర్ కూడా కావాలని మీరు చాట్ జీపీటీని అడిగినా కూడా మీకు లొకేషన్స్ ఇంకా అది మీకు ప్రిఫర్ చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము అంటే మనం ఫస్ట్ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ఎంటైర్ లొకేషన్ అంటే టోటల్ హైదరాబాద్ అందరినీ తీసుకునేది ఒక్కసారి ఆప్షన్ పెట్టుకోవాలి. లేదు అంటే ఆ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ ఉన్న పీపుల్ కి రీచ్ అయ్యేలాగా ఇంకొకసారి ఆప్షన్ పెట్టుకోవాలి. ఒక్కసారి మనకి రీచ్ వచ్చింది కదా అని అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టకూడదు. నేను మీకు చూపించాను నిన్న సేమ్ యాడ్ నేను రన్ చేయడంతో ఒకసారి నాకు క్లయింట్స్ ఎక్కువ వచ్చారు, ఒక్కసారి చాలా తక్కువ వచ్చారు. అలా జరుగుతుంది. మీరు లొకేషన్స్ ని ప్రాజెక్ట్ వచ్చినప్పుడు పెట్టాలి అన్నప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ఫస్ట్ మెథడ్ లొకేషన్ అయిపోయింది, కొంచెం కిందికి రండి సిస్, దీపికా సిస్. ఓకే, ఇక్కడ ఏజ్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎలాగో చాట్ జీపీటీని యూజ్ చేస్తారు. ఏజ్ అనేది ఎప్పుడే కానీ అఫిలియేట్ మార్కెటింగ్ అలా అయితే 20 నుంచి 45 మధ్యలో తీసుకోండి. రియల్ ఎస్టేట్ కి అయితే 30-35 అలా తీసుకొని 55-60 అలా కూడా పెట్టుకోవచ్చు యాజ్ అ విష్. బట్ అయితే ఏజ్ మాత్రం ఒకసారి మారుస్తూ ఉండండి, అదే పెట్టకండి. క్లియర్? ఓకే, జెండర్ కూడా అంతే. మీరు ఫిమేల్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే నేను మోస్ట్లీ ఫిమేల్స్ నే ప్రిఫర్ చేస్తాను. బేసిక్ గా నాకు పెద్దగా అంత కమ్యూనికేషన్ నేను చేయలేను, వాళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు అంత బాగా అనిపించదు. మెన్ తో మాట్లాడడం నేను ఎప్పుడు విమెన్ నే ప్రిఫర్ చేస్తాను. సో నేను అలా ఆలోచిస్తాను. సో మీకు ఒకవేళ నేను జస్ట్ స్పోర్టివ్ గా తీసుకుంటా, నాకు ఏ ప్రాబ్లం లేదు అంటే మీరు ఆల్ జెండర్స్ అనే పెట్టుకోండి. బట్ రియల్ ఎస్టేట్ కి మాత్రం ఆల్ అనే పెట్టాలి. అఫిలియేట్ కి అయితే మెన్ ఉమెన్ అనేది మీ చాయిస్ అది. ఓకే ఓకే, కొంచెం కిందికి రండి సిస్. ఇక్కడ మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాల్సింది డీటెయిల్డ్ టార్గెటింగ్ అంటే డిఫైన్. ఇది ఒక్కటి క్లారిటీ తీసుకున్నారంటే చాలు, ఇంకేం దీన్ని టచ్ చేసే పని లేదు. కిందికి వెళ్ళిపోండి సిస్ ఒకసారి. ఈ రెండే మీరు చెక్ చేసుకోవాలి, డిఫైన్ ఫర్దర్ అవి. ఓకే ఓకే ఫైన్ సిస్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే అదర్ ఆప్షన్ వెళ్ళండి. యాడ్సెట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. యాడ్సెట్ 1 వెళ్ళాలా అనుష? ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. ఓకే, ఓకే దెన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే జస్ట్ మనం ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేయడం ఉంటది. ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ కి అయితే వీడియోని అప్లోడ్ చేసేదే ప్రాసెస్ మనకి ఇక్కడ. ఒకవేళ లీడ్స్ కి అయితే మాత్రం ఎక్స్ట్రా ఫామ్ అనేది యాడ్ అవుతుంది, ఆ ఫామ్ రిలేటెడ్ మనం వర్క్ చేయాల్సి ఉంటది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి వర్క్ అంటే వీడియో బేస్డ్ వర్క్ అయితే మనం స్టార్ట్ చేస్తాము. ఓకే, అది కూడా క్లారిటీ ఇస్తుంది చూడండి. ఓకే సిస్, కొంచెం కిందికి వెళ్ళండి.
ఓకే, మీరు ప్లేస్మెంట్స్ ఆల్రెడీ పెట్టుకున్నారా? ఇక్కడ చూడండి, ఐకానిక్ 1, 2 ఇలా కనిపిస్తున్నాయి. మీరు ప్లేస్మెంట్స్ క్రియేట్ చేశారా? అది ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏంటి అనుష ఇవి ప్లేస్మెంట్స్? ఓకే, నేను అది క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే యాడ్ సెట్ ఇక్కడ పైన ఉంది కదా సిస్, ఫస్ట్ సెకండ్ వన్ వెళ్ళండి. ఐ థింక్ డీటెయిల్డ్ టార్గెటింగ్ దగ్గరికి వెళ్ళండి, చెప్తాను. ఓకే అనుష. ఓకే, కొంచెం కిందికి రండి. సో మనకి అక్కడ ప్రాబ్లం ఏందొచ్చింది, ఇప్పుడు నేను ఎలా సార్ట్ అవుట్ చేస్తానో చూడండి. కొంచెం కిందికి రండి. దీపికా సిస్ డౌన్ వచ్చేయండి. ఓకే, ప్లేస్మెంట్స్ దగ్గర ఉన్నా అనుష. ఓకే, ప్లేస్మెంట్స్ మీరు ఒకసారి ఒక్క నిమిషం, ఇది కూడా కాదు, కొంచెం కిందికి రండి. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఏం టచ్ చేయకండి, ఫస్ట్ లోకి వెళ్ళండి. స్టార్టింగ్. ఓకే, క్యాంపెయిన్ నేమ్. ఎస్, కిందికి రండి సిస్. ఓకే, మనకి మాన్యువల్ అనే ఆప్షన్ రావాలి. మాన్యువల్ ఆప్షన్ ఇందులో కదా, యాడ్ సెట్ యాడ్ సెట్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళండి యాడ్ సెట్ 2 లోకి, ఐ మీన్ అక్కడే 1 లోకి వెళ్ళండి. యాడ్ సెట్ 1. యాడ్ సెట్ 1 ప్లేస్మెంట్స్ లో చూపించింది. నాకు ఒకసారి మాన్యువల్ గా ఒకసారి అది చూపించండి, మాన్యువల్ టాస్క్. ఓకే, చూపిస్తాను. ఇక్కడ రావాలిగా. క్లోజ్, అది ఇంటూ మార్క్ చేసేయండి సిస్, ఆ ఇంటూ మార్క్ క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఇది ఎడిట్ చేయాలి, ఇక్కడ ఎడిట్ చేసి మాన్యువల్ కి వెళ్ళాలి. మాన్యువల్ కి వెళ్ళండి. మాన్యువల్ కి వెళ్తే అది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుందండి. లేదు మీరు వెళ్ళండి, చెప్తాను. కిందికి రండి. వచ్చాను అనుష, ఫీడ్స్ లోకి వెళ్ళాను. ఒక్క నిమిషం, నేను ఇది మీకు క్లారిటీ ఇస్తా చూడండి. ఓకే, ఫేస్బుక్ ఫీడ్ తీసేయండి. ఇది తీసేయాలా? ఓకే, కాదు కిందది. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ తీసేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫీడ్ తీసేయండి. ఓకే, తీసేయండి అది. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ హోమ్ తీసేయండి. తీసేశారు కదా, ఇప్పుడు మీరు ఏం పెడతారు అంటే ఇక్కడ తీసేయాలి అనుష, ఎక్స్ప్లోర్ హోమ్ కూడా తీసేయాలా? తీసేయండి. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, కిందికి రండి కొంచెం. ఓకే, మనకి ఇక్కడ ఏవే ప్లేస్మెంట్స్ చేయాలి, ఎక్కడెక్కడ మనం యాడ్ రన్ చేసేటప్పుడు కనిపించాలి అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓకే కనిపించాలి, ఫేస్బుక్ స్టోరీస్ కనిపించాలి, ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, చాలు. ఓకే, ఓకే, ఇక్కడి వరకే మీరు పెట్టుకోండి. కానీ మిగతా ఫీడ్ కానీ మీకు ఎప్పుడైనా సరే ఎర్రర్స్ చూపిస్తున్నాయి అంటే మెయిన్ ఇక్కడే మనకి ప్రాబ్లం వచ్చేది. మీరు దీన్ని ఏం చేయాలంటే మాన్యువల్ గా మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి ఇదిగిన క్లియర్ చేశారు అంటే మీకు సెట్ అయిపోతుంది. ఓకే ఓకే సిస్, ఒక నిమిషం నేను జూమ్ చేశాను. ఓకే డన్ సిస్, ఇది క్లియర్ అయిపోయింది. ఓకే అనుష, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి. యాడ్ సెట్ 2 లోకి వెళ్తున్నా. యాడ్ సెట్ 2 లోకి వెళ్ళండి. కానీ ఫీడ్ తీసేస్తే క్యాంపెయిన్ స్కోర్ 73 కి వచ్చింది. అంతే సిస్, ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ మనము వీడియో ఇంకొకటి కూడా ప్రాబ్లం ఉందంట, ఫేస్బుక్ స్టోరీస్ అండ్ రీల్స్ కూడా తీసేయమంటున్నారు. మళ్ళీ మాన్యువల్ లోకి వచ్చేసి ఆ రెండు కూడా తీసేయండి. అలాగా సైజ్ ఇష్యూ వచ్చి ఉంటుంది ఏమన్నా? సైజ్ ఇష్యూ ఏమి ఉండదు సిస్, మనకి కొన్ని ఆప్షన్స్ ఇవ్వండి స్టార్టింగ్, మనకి ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫేస్బుక్ రీల్స్ కదా అనుష? ఫేస్బుక్ రీల్స్, ఫేస్బుక్ స్టోరీస్ తీసేయండి. ఓకే, ఇది క్లిక్ అవ్వట్లేదు, ఆటోమేటిక్ గా అయిపోయినట్టుంది. స్టోరీస్, ఫేస్బుక్ స్టోరీస్ మీద క్లిక్ లేదు సిస్, మనము ఒక నిమిషం సర్చ్ రిజల్ట్స్ అనే ఆప్షన్ అక్కడ ఒకసారి క్లిక్ తీసేయరా, కింద సర్చ్ రిజల్ట్స్ అని ఉంది కదా, అది కూడా సర్చ్ రిజల్ట్స్. ఓకే ఓకే అనుష. ఓకే, ఇప్పుడు ఒకసారి వెళ్ళండి అక్కడికి.
మామూలుగా అంటే ఫేస్బుక్ లో స్టోరీస్ తీసుకుంటుంది, బట్ ఏమన్నా స్టార్టింగ్ ఏమన్నా ఇష్యూ ఉండడం వల్ల అలాగేమో, నో ప్రాబ్లం. మీరు వెళ్ళండి అక్కడ. ఓకే, ఇంకొక వన్ ప్లేస్ ఉందంట, స్టోరీ కూడా తీసేయమని చెప్తున్నారు. ఒక్క నిమిషం, మస్ట్ ఇంక్లూడ్ అని ఇమేజ్ ఆర్ వీడియో. ఓకే ఓకే సిసి, ఇది ఇలాగే ఉండనివ్వండి, ఏం టచ్ చేయకండి, కిందికి వెళ్ళండి. మనం ఇమేజ్ అండ్ వీడియో అనేది పెట్టగానే అది ఒకసారి అప్డేట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఓకే, కొంచెం కిందికి వెళ్ళండి. ఓకే, సెటప్ క్రియేటివ్ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు ఇమేజా అండ్ వీడియోనా, స్టార్టింగ్ లో మీరు చేసేటప్పుడు ఇమేజెస్ తీసుకోండి. ఇమేజ్. ఇదే కదా 1080 అంటే 1080. అవును సిస్. కానీ ఇక్కడ ఫాంట్ చేంజ్ వేరే కనిపిస్తుంది కదా అనుష. 1023x1537 తీసుకోండి, ఒకసారి చూద్దాం. ఇదా? ఒక పని చేద్దాం ఉండండి. ఇదైతే 1080 into 1080 ఉంది ఫస్ట్ పిక్. ఓకే ఓకేలేండి, తీసుకోండి మరి. నెక్స్ట్ కి వెళ్ళనా? కదా, అప్లోడ్ అయినా తీసుకోండి, నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ చాట్ జీపీటీలో నుంచి టెక్స్ట్ చేయనా? అవును అవునవును, అక్కడ నుంచే తీసుకోవాల్సింది. ఇక్కడ ఉంది అనుష, అంతా కాపీ చేస్తున్నా. అంతే, కాపీ పేస్ట్ అంతే, మనం ఏమి దాన్ని టచ్ చేయకూడదు. ఓకే. సో కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, ఈజీ అవుతుంది మనకి. ఓకే. ఇక్కడ కాల్ టు యాక్షన్ అదే డిజేబుల్ వస్తుంది. ఏంటి? ఇక్కడ కాల్ టు యాక్షన్ ఏం అవసరం లేదా అనుష? ఇవేం టచ్ చేయకండి, జస్ట్ మీరు ప్రైమరీ టెస్ట్ ఒక్కటే తీసుకొని నెక్స్ట్ వెళ్ళిపోండి. ఇప్పుడు నెక్స్ట్ కి అవేం టచ్ వెళ్ళిపోనా? చేయండి. ఓకే, నెక్స్ట్. డన్. డన్ ఉంది. ఓకే. ఓకే, క్లియర్ అయిపోయిందా? ఆల్ అలర్ట్. ఓకే, క్లియర్ అయింది. ఇంతే గైస్, మనం ఇక్కడ చేయాల్సింది. మీరు మళ్ళీ అడగొచ్చు. అనుష ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ స్కోర్ వచ్చేసి 64 వచ్చింది అని. మనం ఇక్కడ లీడ్స్ ఫామ్ కాదు చేసేది, ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ కాబట్టి, సో స్కోర్ తక్కువ ఉన్న నో ఇష్యూ. మనం ఇక్కడ లీడ్స్ ఏం తీసుకోవట్లేదు, మీరు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది అనుష, యాడ్ చేయనా? చేయండి సిస్, చేయాలి మరి. మీరు యాడ్ చేయలేదేమో, అందుకే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చున్నారు, మీరు యాడ్ చేయాలి. నేను మీకు చెప్పాను, నేను బిజినెస్ ఇది మీరు పెట్టుకొని చేయండి సిస్ అని చెప్పాను. ఓకే. ఇది ఫస్ట్ టైం ఒక్కసారి ఇలా ప్రాబ్లం వస్తుంది. ఒకసారి మన పేజ్ అనేది యాడ్ అనేది రన్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యిందంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ వీడియో ఎక్కడ అనుష యాడ్ చేయాల్సింది? నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేశాను కదా. ఇమేజ్ అయిపోయింది కదా, మళ్ళీ వద్దు నాకు అనుకుంటే ఒకసారి అది తీయండి. ఐ థింక్ డిలీట్ చేయండి, అది డిలీట్ చేసేసి మరి వీడియోని కూడా ఒకసారి పోస్ట్ చేయండి, చూద్దాం ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో. అయితే రెండిట్లో ఒకటే అప్లోడ్ చేయాలా? అవును సిస్, రెండు చేయడానికి లేదు. అవునా? ఓకే ఓకే, ఇప్పుడు క్లారిటీ. మీరు అట్ ఏ టైం రెండు అనుకున్నారా? అప్పుడు తీసుకోవచ్చు మల్టిపుల్ అని, వద్దు సిస్, మరి సైజెస్ వల్ల ఇబ్బంది పడతాం. ఓకే ఓకే. సో టర్న్ ఇంటూ వీడియో కన్నా తీసుకోండి, లేదా చేంజ్ మీడియాకి వెళ్ళండి, మనకు వద్దులేండి. అప్లోడ్. వెళ్ళండి, అప్లోడ్. మీరు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయమని చేశారా? చేశాను అనుష, ఇందాకే అయిపోయింది. ఓకే, ఒకసారి అది క్లోజ్ చేయండి, ఇంటూ మార్క్ చేయండి ఇన్స్టాగ్రామ్. ఓకే, ఒకసారి చూద్దాం అది అకౌంట్ యాడ్ అయ్యిందో లేదని చూద్దాము. అకౌంట్ ఇమేజెస్ అని ఉన్నాయి, అకౌంట్ ఇమేజెస్. ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి, ఆప్షన్స్ ఇచ్చాడా? ఓకే, ఇన్స్టాగ్రామ్ ఇమేజెస్. ఓకే సిస్, ఇక్కడే ఉన్నాంలేండి, ఓ పని చేద్దాం ఉండండి, ఇమేజ్ ని మీరు డిలీట్ చేయండి, వీడియోని ఒకసారి అప్లోడ్ చేసేది చూద్దాము. ఇక్కడ అన్టైటిల్డ్ అయితే 640x1136 అని ఉంది, అది ఇమేజా వీడియోనా సిస్? ఏదనుష? ఇక్కడ మనకి థర్డ్ వన్. ఎస్, అది వీడియోనే. మరి అది సెలెక్ట్ చేసుకోండి. అది నువ్వు చెప్పావు కదా సైజ్ నిన్న, అది 640x1136 తీసుకున్నా. ఓకే డన్, గుడ్. అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి, చెప్తాను. ఓకే.
ఓకే, మీకు ఈ వీడియో కూడా క్లియర్ అయిపోయింది. ఓకే, మీరు పబ్లిష్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అయిపోయినాయి అయితే. ఎర్రర్ మళ్ళీ ఇందాక చూపించింది, ఇప్పుడు క్లియర్ అయినట్టుంది. అదే సిస్ మనం వన్స్ అప్లోడ్ చేశాక, బట్ ఎప్పుడే కానీ ఫేస్బుక్ ఫీడ్ అలాంటివి పెట్టుకోకండి. అదొక్కటి మీరు చూడండి. ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ వచ్చింది అంటే మాన్యువల్ లోకి వెళ్ళి ఆప్షన్స్ అనేది చేంజ్ చేయండి. ఒకవేళ మాన్యువల్ లో కరెక్ట్ ఉన్నా కూడా మళ్ళీ అది రైట్ మార్క్ ని ఆఫ్ చేసి ఆన్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా అని ఎలా చెక్ చేయాలి ఇక్కడ? మీకు ఏ ప్రాబ్లం లేదు సిస్, మీరు అది పబ్లిష్ చేసేయండి. పబ్లిష్ చేసేనా? చేసేయండి, ఇంకంతే కదా అనుష? అంతే అంతే, క్లియర్. ఇంకేం నేను టచ్ చేయకండి. మనం ఓకే, ఇక్కడ లీడ్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి కాల్ టు యాక్షన్ అనేది ఎనేబుల్ అవుతుందా? అవును, మీరు ఆ డౌట్ అడిగారు నన్ను. ఎక్కడ మీరు అడుగుతున్నారు కాల్ టు యాక్షన్ అని? ఇదిగో ఇక్కడే. మీరు ఎందుకు దాన్ని అంతగా పర్సనల్ గా తీసుకుంటున్నారు? ఇక్కడ ఓకే. మీరు కాల్ టు యాక్షన్ ఏం పెట్టారు అంటే, ఇన్స్టాగ్రామ్ లో నా ప్రొఫైల్ చూడండి అవునవును. అదే పెట్టారు. మళ్ళీ మరి దాన్ని చేంజ్ చేసే పని లేదు. కింద ఫేస్బుక్ ఏంటి, నా పేజ్ చూడండి అని పెట్టారు. నిన్న సో మనము బుక్ లో వచ్చింది కదా అనుష, మీరు చేసేటప్పుడు ఆప్షన్. ఓకే, మీకు రాలేదంటున్నారా? అదే మీరు పెద్ద పట్టించుకోకండి. మనకి మెయిన్ అంటే లీడ్స్ ఫామ్ లోనే వర్క్. నిన్న అక్కడ మనం మమ్మల్ని దాన్ని క్వశ్చన్ సెట్. అడిగారు కదా, కాల్ టు యాక్షన్ ఏం పెట్టాలి అని, అదే గుర్తుండిపోయింది. నాకు ఓకే రాలేదే. ఓకే ఓకే, నో ఇష్యూ లేండి, పబ్లిష్ చేసేయండి. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ కూడా అవసరం లేదు కదా? ఇప్పుడేం వద్దు సిస్, ఇవేం తీసుకోకండి, ఇంకా ఏం టచ్ చేయకండి. పేజ్ నేమ్ ఇబ్బంది పెట్టకండి. ఒక నిమిషం ఉండండి. ఐకానిక్ 9 కాపీ అని ఉంది కదా, అది ఒకసారి తీసుకోండి. నేను కాపీ తీసుకొని ఇమేజ్ ఒక దాంట్లో, వీడియో ఒక దాంట్లో డూప్లికేట్ తీసుకున్నా. ఓకే ఓకే, దీంట్లో ఇమేజ్ అన్న అప్లోడ్ చేయండి. మరి ఇది ఖాళీగా పెట్టారంటే ఇబ్బంది పడతారు. ఓకే. ఐకానిక్ 9 కాపీలో ఉంది కదా, కిందికి వెళ్ళండి. ఓకే, డన్ లేండి, కిందికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇమేజ్ అనేది తీసుకోండి. ఇది నేను టుమారో టాపిక్ చెప్తాను. ఓకే, ఉందిలేండి. పెట్టాను అనుష ఇమేజ్ అయితే. ఓకే గైస్, తను వచ్చేసి 2 తీసుకున్నారు. యాక్సెట్ 1 లో సెకండ్ లో మళ్ళీ 1 or 2 కాపీస్ తీసుకున్నారు. ఇది నేను చేయలేదు అని అనుకోకండి, ఇది నేను చేపిస్తాను మీతో. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒకటే చెప్దాము, మీకు అది క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ తీసుకుందాము అనుకున్నా. ఇప్పుడు మీరు 300 రూపీస్ బడ్జెట్ పెట్టారు కదా, 300 రూపీస్ బడ్జెట్ పెట్టి 2 ఒకటి ఇమేజ్ అండ్ ఒకటి వీడియో రిలేటెడ్ చేసినారు కాబట్టి దానికి సేమ్ అమౌంటే తీసుకుంటది. ఇప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేసినా సేమ్ అమౌంట్, దానికి ఎలాగా లీడ్స్ రావాలో అలాగే వస్తారు. ఒకవేళ ఇమేజ్ అని ఒక దాంట్లో అండ్ వీడియోని ఒక దాంట్లో తీసుకున్నా కూడా అమౌంట్ దానికి తీసుకుంటది. బట్ స్టార్టింగ్ లో మీరు జస్ట్ ట్రాఫిక్ ఎంగేజ్మెంట్ రిలేటెడే కాబట్టి, అంటే మన పేజ్ని చూడడం వరకే కాబట్టి, జస్ట్ వీడియోని ఒక్కటి అప్లోడ్ చేసేది ఏదో ఒకటే తీసుకోండి. దీపిక 2 తీసుకున్నారో అలా తీసుకోవద్దండి. ఓకే, నేను మీకు వన్స్ లీడ్స్ ఫామ్ అప్పుడు మీకు ఇది క్లారిటీగా చెప్తాను. మీరు మాత్రం ఒకటే తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఐకానిక్ 9 కాపీ, జస్ట్ 3నే తీసుకోండి, కానీ మీరు మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకోకండి. తను ప్రాక్టీస్ లో ఇంకొకటి తీసుకున్నారు, బట్ మీరు మాత్రం 1నే తీసుకోండి. క్లియర్? ఓకే సిస్, మీరు ప్రివ్యూ టు పబ్లిష్ ఆప్షన్ తీసుకోండి. ఇది తీసేయండి అనుష, మరి డిలీట్ వద్దొద్దు, ఇప్పుడు తీయకూడదు, తీయడానికి కూడా లేదు. ఇంకా మనం ఓకే. తీయద్దాం. మీరేం దాన్ని టచ్ చేయకండి, ప్రివ్యూ టు పబ్లిష్ తీసుకోండి. ఓకే. ఓకే, పబ్లిష్. ఓకే, మీరు వచ్చేసి డ్రాఫ్ట్ లో పెట్టున్నారు కదా, ఆన్ చేయండి. ఆఫ్ లో ఉంది, ఆన్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఒకటి ప్రాసెసింగ్ లోకి వెళ్తుంది, ఆన్ చేయండి. ఏది మీరు చేశారో అది చేయండి సిస్. ఇది ఆఫ్ చేయాలి అనుష? ఆన్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం, ఆన్ లోనే ఉంది. ఒకసారి ఇది కూడా తీసుకోండి. ఐకానిక్ 9 కాపీ దగ్గరికి రండి. ఓకే. జస్ట్ పెట్టండి, క్లిక్ చేయండి. అంటే ఇక్కడికి రండి, ఆఫ్ అండ్ ఆన్ అని ఉంది, అక్కడికి వచ్చి జస్ట్ ఆరో మార్క్ అనేది అక్కడ పెట్టండి. 1 సెకండ్. అలా కాదు, ఆఫ్ అండ్ ఆన్ అని ఉంది కదా బ్లూ కలర్ లో, 1 సెకండ్ ఆడో ఉంది. ఓకే, ఇది ఆన్ లోనే ఉంది.
మరి మాకు పైన డ్రాఫ్ట్ అని కనిపిస్తుంది ఆన్ లో ఉంటే, మరి అదేలాగా జస్ట్ సరే ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేయండి, పైకి వచ్చి రీఫ్రెష్ చేయండి. ఓకే. అందుకే మీరు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏనేం దానికి నేర్చుకోండి, మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో తను 2 చేసింది కాబట్టి ఒక యాడ్ లో మీ తనకు ఇలా కనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ లో మాత్రం ఇలా చేయకండి, నేను చెప్తాను. ఓకే, సిస్ ఐకానిక్ 9 అని ఉంది కదా, దాన్ని ఒకసారి ఆన్ చే ఐ మీన్ ఆ పైన మార్క్ తీసుకోండి, ఆఫ్ అండ్ దాని పైన, మరి పైన పైకి సిస్. ఓకే, ఆ బ్లూ కలర్ లో ఉన్న దాన్ని ఆన్ చేయండి. ఫస్ట్ వన్ ఆన్ ఒకసారి అది క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మరి ఆన్ చేయండి. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. ఓకే, సో తింది రివ్యూలోకి అయితే వెళ్ళిపోయింది, అంటే తనది యాడ్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది. దీపికా సిస్ క్లియర్. ఓకే సిస్, మీరు ఇంకేం దీన్ని టచ్ చేయకండి. మీకు క్లియరా యాడ్స్ రన్ చేయడం అనేది? ఇక్కడ ఏంటి అనుష, డ్రాఫ్ట్ లో ఉంది అంతేనా ఇంకా? లేదు, మీరు దాన్ని టచ్ చేయకండి, దాని రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. మనం ఈ రోజు అంతా పేజ్ ఓకే, ఇదైతే పబ్లిష్ అయిపోయిందా ఆ యాడ్? రివ్యూలోకి వచ్చిందంటే పబ్లిష్ అయిపోయినట్టు. ఓకే ఓకే. సో దీపికా సిస్ సైడ్ నుంచి అయితే మనకి క్లియర్, తనైతే సక్సెస్ఫుల్ గా రన్ చేశారు ఫేస్బుక్ రిలేటెడ్. టుమారో లీడ్స్ ఫామ్ గురించి చెప్తాను. Guys, ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రాబ్లం గురించి? కంప్లీట్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్. అంటే ఓకే, దాని థ్యాంక్ పేజ్ యూ అనుష. ఆ పేజ్ ని డిస్టర్బ్ చేయకండి. ఓకే, ఓకే ఫస్ట్ మీ యాడ్ అనేది రావడం వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే ఓకే అనుష. ఓకే 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 డన్. నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ ఎవరున్నారు? మా పేజ్ చూపించండి, మా పేజ్ చూడండి అనే వాళ్ళు ఎవరున్నారు? ఓకే, ఏం క్వశ్చన్ సిస్? నా ప్రొఫైల్ కూడా చూడండి, ఓపెన్ అయింది దీపికా సిస్ అయ్యాక. మీ ప్రొఫైల్ చూడాలి సిస్, నాకు అర్థం అవ్వలేదు. అంటే తనది రన్ చేస్తారేమో యాడ్ అనుకుంటా అనుష. సంతోషి. సంతోష్ సిస్, నాకు మీరు క్లియర్. ఐ మీన్ మీకు ఇప్పుడు హోస్ట్ ఇస్తే మీరు చూస్తానంటున్నారా? నాకేంటి క్లారిటీ రావట్లేదు, ఒకసారి చెప్పండి. మీకు హోస్ట్ ఇవ్వాలా? ఎస్, ఓకే. దీపికా సిస్ ఒకసారి తనకి హోస్ట్ ఇవ్వరా? ఓకే అనుష, ఇస్తున్నా. ఓకే, సక్సెస్ఫుల్ గా దీపికా సిస్ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అలాగే చెప్పండి, వాళ్ళకి కూడా ఒకసారి చూద్దాము ఏంటి సిచ్యువేషన్ అని. బ్రో మీరు కంప్లీట్ చేశారా టాస్క్? సుస్మిత సిస్ అండ్ బ్రో, మీరు టాస్క్ కంప్లీట్ చేశారా? మీకు ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా ఏంటి? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అనుష, సంతోషికి హోస్ట్ ఇచ్చాను. సిస్ మీకు హోస్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సక్సెస్ఫుల్ గా టీమ్ లో మాక్సిమం అందరూ కంప్లీట్ చేసేసారు. గుడ్. ఐ థింక్ వీరు బ్రో అనుకుంటా, వీరా బ్రో. రైట్ బ్రో, మీరు అది చేసేసారా? ఏమైనా ఇష్యూ వచ్చిందా? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎవరు హోస్ట్ అవ్వట్లేదు? సంతోష్ సిస్ మీకు ఆల్రెడీ హోస్ట్ అనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. షేరింగ్ ఇస్ టర్నింగ్ నాట్ ఆన్ అంటుందా? సంతోష్ సిస్ ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి.
అప్పుడు స్టే పార్టిసిపెంట్ అండ్ రీక్లైమ్ హోస్ట్ అని అడుగుతుంది. రీక్లైమ్ అనే ఆప్షన్ తీసుకోండి. సుస్మితాసిస్ అండ్ వీరు బ్రో ఉన్నారా? క్లాస్ మిడిల్ లో జాయిన్ అవ్వడం వల్ల కన్ఫ్యూజ్ గా ఉంది అండి. ఓకే, మీరు ఎంతవరకు ప్రాసెస్ కంప్లీట్ చేశారో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. నేను మీకు స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేశారనేది నాకు ఒకసారి చెప్పొచ్చు. ఓకే, సో సంతోష్ సిద్ధ అయిపోతే వీరు బ్రో నేను మీకే ఇస్తాను హోస్ట్. మీ స్క్రీన్ అనేది ఒకసారి చూపించండి, ఎక్కడి వరకు ఉన్నది నాకు క్లారిటీ వస్తుంది. సంతోష్ ఓకే డన్. స్క్రీన్ నాకు చూపించండి, నేను వెయిట్ చేస్తున్నా. అనిత సిస్ మీరేంటి, ఓకేనా? మీ సైడ్ నుంచి పేజ్ క్లియరా? 1+1+ ఎవరు నాకు ఒకసారి నేమ్ చెప్పండి. 1+ ఎవరు? సుస్మిత. ఓకే డన్. అవును, మీరు నిన్న యాడ్ అవ్వలేదు కదా. ఓకే, ఫస్ట్ వాట్సాప్ ఒకసారి చూడండి. ఐ థింక్ నేను మీరు వీరు బ్రో మీకు ఏమైనా షేర్ చేశారేమో డీటెయిల్స్ అనుకున్నాను సుస్మిత సిస్. బట్ ఎక్కడి వరకు కంప్లీట్ చేశారు? మీరు మొన్న జాయిన్ అయిన సెషన్ వరకు ఓకేనా? జస్ట్ నార్మల్ గా వింటున్న క్లాసెస్. ఓకే, ఓకే డన్. సుస్మిత సిస్ మీకు టుమారో మీరు క్లియర్ అంటే కన్నా నేను మీకు అండ్ బ్రోకి ఒక 1.5 అవర్ సెషన్ తీసుకుంటాను. మీ పేజెస్ ఎంత వరకు వచ్చాయి ఏంటి అనేది నాకు క్లారిటీ ఇవ్వండి. ప్రాక్టికల్ గా టుమారో చేద్దాం మీ ఇద్దరికి. ఓకే, సంతోషిస్తే ఓకే ఓకే, నో ఇష్యూ. మీరు టెన్షన్ పడకండి, కొంచెం కూల్ గా ఉండండి. నేను మీకు పర్సనల్ గా తీసుకొని సెషన్ అయితే కంప్లీట్ చేస్తాను. ఓకే, సుష్మిత సిస్ అండ్ వీరు బ్రోకి అయితే నేను సెషన్ తీసుకుంటాను. సంతోష్ సిస్ నేను మీకు ఈ సెషన్ కంప్లీట్ అయ్యాక ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. మీకు ఎందుకు హోస్ట్ అవ్వట్లేదు అనేది నాకు క్లారిటీ రావట్లేదు. దెన్ అనిత మీకు పవర్ ఇష్యూ ఉంది అన్నారు. దీపిక అది కంప్లీట్. అండ్ పరిమళ నీ సైడ్ నుంచి ఏమన్నా చెప్తావా? నాకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి గైస్, టైం తీసుకున్నా పర్లేదు. ఆ రోజు మొహం ఫేస్ ట్యూస్డే మా క్లాస్ చెప్పండి సుస్మిత. ఆ రోజుకి మొత్తం ఫేస్ ఎవ్రీథింగ్ రెడీగా ఉంటుంది. ఓకే, సుస్మిత సిస్ అండ్ వీరు బ్రో మీరు ఏం చేస్తారు అంటే నేను మీకు ఆల్రెడీ చాట్ జీపీటీని యూజ్ చేసి ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేయమన్నాను కదా, ఆ టాస్క్ వరకు కంప్లీట్ చేయండి. ఒక 1 or 2 అవర్స్ టైం తీసుకున్నా పర్లేదు. మీకు యాడ్స్ మేనేజర్ పేజ్ వచ్చేలాగా మనం ఆరో కంప్లీట్ చేద్దాం. ఓకే, ఓకే పరిమళ ఈరోజు టాస్క్ కంప్లీట్ చేస్తా అన్నారు. డన్. మంగళ సిస్ మీకు క్లియరా? ఐ థింక్ చిన్ని సిస్. సుస్మిత సిస్ ఇంకా డిలే చేయకూడదు. నెక్స్ట్ సెషన్ కంటే మీకు యాడ్స్ మేనేజర్ అనేది ట్రాఫిక్ మీ దగ్గరికి చెప్పేస్తాను. ఇప్పుడు దీపిక సిస్ ఏదైతే కంప్లీట్ చేశారో అక్కడ వరకు క్లియర్ అయితే మీకు నెక్స్ట్ లీడ్స్ ఫామ్ చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. లీడ్స్ రావాలి కాబట్టి అది ఇంపార్టెంట్ మనకు. మనం దాని మీద ఫోకస్ చేయాలి. పవని సిస్ అదర్ వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎవరున్నారు పేజ్ క్రియేట్ చేసిన వాళ్ళు? ఆ, ఒక నిమిషం ఉండండి, నేనే పోస్ట్ తీసుకుంటాను. 1 సెకండ్.
గైస్ వాయిస్ క్లియరా? ఓకే. ఓకే, డన్. సో స్టార్టింగ్ ఎవరైనా సరే పేజ్ క్రియేట్ చేసేవాళ్ళు ట్రాఫిక్ క్యాంపెయిన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఏదో ఒకటి తీసుకొని మనం యాడ్ అయితే రన్ చేయాల్సి ఉంటది. ఏంటి అంటే ఇక్కడ మనకు ఇది ఎంగేజ్ అయ్యింది అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది లింక్ క్లిక్స్ 534 అంటే పర్ లింక్ క్లిక్ వచ్చేసి 0.35 అని. ఇది మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే లీడ్ ఫామ్స్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లీడ్ ఫామ్స్ ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్ అనేది. సో ఇది ఎవరైనా చేస్తారు. ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ ఎవరైనా ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారు. లీడ్స్ మాత్రం కంపల్సరీగా చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీపిక సిస్ చేశారు కదా యాడ్సెట్ 2 లో మళ్ళీ 2 తను క్రియేట్ చేశారు. ఒకటి ఇమేజ్ ఇంకొకటి వీడియో రిలేటెడ్ డౌన్లోడ్ చేసుకున్నారు. అది కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు ఒక 10 వీడియోలు మనం అలా అప్లోడ్ చేసుకున్నా కూడా సేమ్ కాస్ట్ ఎంతైతే పడాలో అంతనే పడుతుంది. బట్ నేనే మీకు సజెస్ట్ చేస్తాను అంటే 1 పేజే తీసుకోండి అని చెప్తాను. మీకు అది క్లారిటీగా చూపిస్తాను. ఇది లీడ్స్ ఫామ్ లో మీకు ఇది క్లారిటీగా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి తను ఎలా చేశారు అంటే ఇక్కడ నేను యాడ్ అయితే రన్ చేశాను కదా దీనికి. ఇప్పుడు నేను దీనికి 300 రూపీస్ అమౌంట్ పెట్టాను. 300 రూపీస్ పెడితే ఈ యొక్క వీడియోకే రన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లేదు అంటే కింద చూడండి డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డూప్లికేట్ అనే ఆప్షన్ తీసుకుంటే మనము ఈ ఆప్షన్ తీసుకొని ఇమేజ్ లాగా చేయొచ్చు. ఇప్పుడు దీపికా సిస్ 2 వీడియోలు పెట్టారు, ఒకటి ఇమేజ్ ఒక వీడియో. క్లియర్? అలా కూడా చేయొచ్చు. అలాగైనా సరే 150 తీసుకుంటుంది. మీరు ఒకవేళ నేను ఇలాగ 10 వీడియోలు క్రియేట్ చేసి అమౌంట్ తక్కువ పెడితే ఎక్కువ మంది క్లయింట్స్ వస్తారు అట్లా ఎప్పుడు అనుకోద్దండి. ఒక వీడియోకైనా 300 రూపీసే. 2 వీడియోలు మనం అప్లోడ్ చేసినా 150. సో మీరు దీనికి ఏం పెద్దగా ఇబ్బంది పడే పని లేదు. సమ్ కేసెస్ లో అఫిలియేట్ మార్కెటింగ్ లో ఇది యూజ్ అవుతుంది కానీ రియల్ ఎస్టేట్ కి ఏమి అవసరం లేదు. దీపికా సిస్ మీరు 2 చేశారు కదా, చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ లో మీకు ఆధురి రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. 5 ప్రాజెక్ట్స్ కి మీరు ఇక్కడే మీరు డూప్లికేట్ లాగా క్రియేట్ చేసుకొని చేయొచ్చు. అప్పుడు ఒక 2000 రూపీస్ మనీ పెట్టి డూప్లికేట్ అని ఒక 5 మీరు సెలెక్ట్ చేసుకొని 5 ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఇక్కడే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ సమ్ కేసెస్ మనకి ఇది వద్దనే చెప్తా. స్టార్టింగ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వద్దనే చెప్తాను. ఒక్క వీడియో ఆర్ ఒక్క ఇమేజ్ తోనే మనం స్టార్ట్ చేద్దాం. మీకు వన్స్ అది పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మరి డూప్లికేట్ అనే ఆప్షన్ తీసుకోండి. లేదంటే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ ఒక వీడియోని అప్లోడ్ చేశారు, మరి ఇక్కడ వచ్చి డూప్లికేట్లు ఇంకొకటి చేశారు, అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అవునవును దీపికా సిస్, మనీ కూడా షేర్ అవుతుంది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక వీడియోకి 300 రూపీస్. అదే మీరు ఇక్కడ డూప్లికేట్ తీసుకొని ఒక 2 వీడియోస్ చేశారనుకోండి 150 పడుతుంది. ఒక 5 వీడియోస్ క్రియేట్ చేశారనుకోండి 1000 రూపీస్ తో, అప్పుడు 200 పడుతుంది. అంతా ఈక్వలే. సో మీరు దాని గురించి ఆలోచించద్దండి. ఫేస్బుక్ లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఈ 3 కేటగిరీస్ కంప్లీట్ గా నేర్చుకున్నారు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2 ఇవి కంప్లీట్ గా నేర్చుకున్నారు అంటే తర్వాత మనము నెంబర్ ఆఫ్ ఇక్కడ డూప్లికేట్ పేజెస్ క్రియేట్ చేసి చేయొచ్చు. బట్ నేను ఫామ్ యాప్ చెప్పేటప్పుడు మీకు అది లీడ్స్ ఫామ్ చెప్పేటప్పుడు చెప్తాను. స్టార్టింగ్ లో మాత్రం ఇక్కడి వరకే చేయండి. మీరు దీపికా సిస్ మాత్రం మళ్ళీ డూప్లికేట్ చేసుకొని తను వీడియో అండ్ ఇమేజ్ అప్లోడ్ చేశారు కదా అని చెయ్యకండి, ఎర్రర్స్ వస్తాయి. ఓకే, మనకి వన్స్ ఎర్రర్స్ వచ్చినప్పుడు రిమైండ్ చేస్తాడు ఫేస్బుక్ వాళ్ళు, మీరు ఇలా చేస్తున్నారు మిస్టేక్, ఒకసారి చెక్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయండి అని. మనం అలాగే వెళ్ళాము అంటే రిస్ట్రిక్షన్ లో పడిపోతుంది. అందుకని మీరు ఏది టచ్ చేయకండి. ఫస్ట్ ఈ 3 మెథడ్స్ నేర్చుకోండి. సో నేమ్ యాడ్ చేయడము, లొకేషన్ యాడ్ చేయడము, టార్గెటింగ్ పీపుల్ యాడ్ చేయడం, ఇది మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు వన్స్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ డూప్లికేట్ తీసుకొని చేద్దరు. ఇది ఫర్దర్ గా చేద్దాం. స్టార్టింగ్ లో మాత్రం దీన్ని అసలు టచ్ చేయకండి. ఓకేనా? ఓకే, టుడే మీకు సెషన్ క్లియర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ దీపికా సిస్తో చేపించాను నేను. మీరు ఇంకా కొంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా క్లారిటీగా లేరు. సో అది క్లారిటీ వచ్చాక చేద్దాం. ఓకే,
అక్క నాకు హోస్ట్ ఇస్తారా? ఓకే అనిత సిస్, ఓకే మీరు ఎంతవరకు చేశారు? నేను మీకు హోస్ట్ ఇచ్చాను. ఒక్క నిమిషం. ఓకే నేను మీకు హోస్ట్ ఇచ్చాను. అనిత సిస్ చెప్పండి, మీ సైడ్ సిచ్యువేషన్ ఏంటి? ఎంతవరకు వచ్చారు? ఎక్కడ ప్రాబ్లం ఉంది? అనిత సిస్ మీకు హోస్ట్ ఇచ్చాను నేను. మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ స్క్రీన్ షేర్ చేయండి. ఇంకొక 10 minutes ఎండ్ ఇచ్చేద్దాము. హోస్ట్ డిజేబుల్డ్ అని వస్తుంది.